దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవునికి కోపం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? భయము భక్తి లేనప్పుడు. దేవుడంటే వణుకు లేనప్పుడు. ఆదివారం వస్తే ఏముండాలి? వణుకు. ఈరోజు ప్రార్థన అంటే ఏముండాలి? పలానింట్లో ప్రార్థన అంటే ఏముండాలి? నిమ్మకు నీరెక్కినట్టుగా మంచిగా తిన్నా పడుకున్నా అంటే అది వణుక? అది భయమా? దాన్ని ఏమంటారు? భయము భక్తి అంటారా? ఇప్పుడు వీళ్ళ మీదకి ఏం రావాలి? ఆశీర్వాదం వస్తుందా? చెప్పాలి. వస్తుందా? పోనీ వాళ్ళ మీదకి రాకపోయి మీ మీదకి వస్తుందా? నీ మీదకి ఆశీర్వాదం వస్తుందా? నువ్వు ఆలోచించు. నువ్వు చేసే పనులు ఆశీర్వాదం వచ్చేటట్టున్నాయా? నీ ప్రవర్తన ఆశీర్వాదం వచ్చేటట్టున్నదా? నీ ప్రవర్తన దేవుని కనికరం వచ్చేటట్టుందా? దేవుని ఆశీర్వాదాన్ని పొందే అంత భయం నీకుందా? భక్తి నీకుందా? దేవుడు అంటే, దేవుని మాట అంటే, మందిరం అంటే, చర్చ్ అంటే నీలో ఏమన్నా వణుకు పుడుతుందా? పుడితే ఇష్టం వచ్చినట్టు ఎందుకు వస్తావు? టైంకి రావాలని ఎందుకు లేదు? ఎందుకు లేదనంటే విచ్చలవిడితనం పెరిగిపోవడం వల్ల. ఈనాడు చాలా మంది ఇలాగే తయారవుతున్నారు. కానీ వీరికి మాత్రం మా అంత భక్తులు ఎవరు లేరు, మా అంత భక్తి ఎవరికి లేదు, నాకున్న భక్తి ఎవరికున్నాయి చెప్పు. నేను నమ్మినప్పుడు నువ్వు నమ్మినవా? నేను వచ్చినప్పుడు చర్చికి నువ్వు వచ్చినవా అని మాట్లాడతారు. అవి పనికిరాని మాట్లాడతారు. నువ్వు ముందు వచ్చినావా వెనుకొచ్చినవా కాదు. నీకు దేవుడంటే భయము భక్తి ఉందా? దేవుని వాక్యం అనంటే నీలో భయము భక్తి ఉందా? నువ్వు దేవుని వాక్యానికి లోబడుతున్నావా? దేవుని వాక్యానికి నువ్వు భయపడుతున్నావా? బాగా ఆలోచించాలి. ఒకవేళ అలా నువ్వు చేయకపోతే, నీ జీవితాన్ని దేవునికి వాక్యానికి సమర్పించుకోకపోతే, వాక్య ప్రకారంగా నా మనసును, నా జీవితాన్ని, నా ప్రవర్తనను, నా బుద్ధిని మార్చుకుంటా అనేటువంటి సమర్పణ మనస్సు నీకు రాకపోతే, మార్చుకోవలసిన వాక్య ప్రకారంగా మారవలసిన ఆ వాక్యాన్నే నువ్వు తప్పుపట్టడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఏం జరుగుతుందట? దేవుని కోపం అలాంటి వాళ్ళ మీదకి వస్తుందట. వచ్చి ఏం చేస్తుంది? నేనంటే మా అయ్యగారు అన్నారు అంటారు. మీరే చదవాలి. అప్పుడు మీరు త్రోవ తప్పి, చూసారా? త్రోవ తప్పి నశించిపోతారు అంటే అర్థమైంది. నశించిపోతారు అంటే అర్థమైంది, నాశనం అవుతారు.